గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అలాగే భజన చేస్తేనే రోల్స్ ఇస్తాము అనేవాళ్ళు వాళ్ళ పద్ధతి ఏంటో నాకు తెలియదు. నేనైతే ఇలాగా అనుకుంటా, ఎందుకంటే మనకి వి మీట్ సో మెనీ పీపుల్, వీ డోంట్ రిమెంబర్. అందుకే తిరిగితే మనం అలా వస్తున్నాడు అరే మొన్నే తనతో కలిసింది, తను ఈ రోల్కి సూట్ అవుతుంది అని టప్పని తగలచ్చు. అదే 2 నెలల ముందు అయితే గుర్తురాదు కదా. అది నేను అనుకుంటున్నాను. ఐ మే బి రైట్ ఆర్ రాంగ్. కదా సింగర్గా మధ్యలోనే చాలా గ్యాప్ తీసుకోవడానికి రీజన్స్ ఏంటి? ఎవరు అవకాశాలు ఇవ్వలేదు. లైక్ నువ్వే ప్రొడ్యూసర్ చేసుకుని చేస్తావు కదా, ఎందుకు చేసేదానివి కదా, లేదా ఇప్పుడు చేసుకోలేదా? నేను ఎప్పుడు ప్రొడ్యూస్ చేయలేదు. నాకు ఐ మీన్ యాక్టింగ్లో ఇది పడిపోయాను. ఆ తర్వాత నాకు షోలు నాకు జరుగుతున్నాయి. కానీ ఇండస్ట్రీకి చాలా గ్యాప్ వచ్చింది కదా మధ్యలో, నీకు ఇండస్ట్రీకి జనాలకి ఎప్పుడు గ్యాప్ రాలా? ఇండస్ట్రీకి ఎప్పుడు గ్యాప్ వచ్చింది? అదే సింగింగ్కి అసలు నేను పాడతానని చాలా మందికి తెలియదు. ఆ సర్ప్రైజ్ ఫ్యాక్టర్తోనే నా షోలన్నీ యాక్చువల్ కమెడియన్ అని బాగా పరిచయం, కమెడియన్ పరిచయం అలా నోట్ అయిపోయింది. కానీ నువ్వు అవుదాం అనుకున్న సింగర్ కదా మరి. బట్ అదే నేను పాడతానని తెలియదు కాబట్టి ఆ జనానికి సర్ప్రైజ్ ఫ్యాక్టర్తో చాలా ఈవెంట్స్ గట్టిగా సక్సెస్ అవుతూ ఉంటాయి. అవును, కానీ బేసిక్గా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటావా లేకపోతే ఏంటి? లైక్ అంటే ఏదొచ్చినా చేసేద్దాం అని అనుకుని ఉంటావా, లేకపోతే ఒకటి దాని మీద కూర్చుంటావా? అంటే ఇలా యాక్టింగ్ వెళ్ళిపోతాం, సింగింగ్గా చేసేద్దాం. యాక్టింగ్ అంటావా అంత ఎక్కువ చేయలేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. కానీ నువ్వు చేసినవి గుర్తింపు చేసినవి వచ్చినాయి. అది ఫ్రెండ్ క్యారెక్టర్ చేయాలంటే ఆ డైలాగ్ నోన్ చేసుకుని ఏదో నోటిదోల ప్రకారం ఇది డైలింగ్, ఈ డైలాగ్ బాగుంది, ఓకే ఇది పేలట్లేదు, ఇలా అందాం, అట్లాగా అయిపోయినాయి. ఇప్పుడు నాకు సీరియస్ క్యారెక్టర్స్ ఎక్కువ రాలా, చాలా తక్కువ వచ్చిన. టైగర్లో ఒకటి, ఇంకో దాంట్లో ఒకటి, అది ఏడ్చే సీన్లు వచ్చినాయి. దాంట్లో చుక్కలు కనిపించినాయి. నాకు కొంచెం కష్టపడ్డాను. అదర్ దెన్ దట్ అంత యాక్టింగ్లో ఐ మీన్ ఐ డోంట్ హ్యావ్ టు పుట్ మచ్ ఎఫర్ట్ ఇన్ దాట్. ఎందుకంటే మనకు రియల్ లైఫ్లో కూడా అంత యాక్టింగ్ ఏం రాదు, వచ్చుంటే బాగుపడేవాళ్ళం. సో రియల్ లైఫ్లో అంత పెద్ద ఇబ్బంది అనిపించలేదు. ఓకే, శుభ్రంగా హీరో ఎలాగో ఫ్రెండ్ అయిపోతారు, హీరోయిన్ ఫ్రెండ్ అయిపోద్ది, శుభ్రంగా అందరం చిల్ అవుతారు. నిజంగా ఫ్రెండ్తో ఎలా మాట్లాడతాను అలాగే మాట్లాడేసుకుంటా, అయిపోతుంది. ఇప్పుడు ఎమోషనల్ అవ్వలేదు? ఎమోషనల్ సీన్స్ ఎక్కడ అంటే రియల్ లైఫ్లో ఎందుకు సిచ్యువేషన్స్ ఉంటాయి, చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. అది ఏం సిచ్యువేషన్స్ ఉంటాయి డాలి, బొచ్చుడు ఉంటాయి. ఎందుకు ఉండవు? రోజు ఏడుస్తావా ఎప్పుడైనా? రోజు ఏడవను, నాట్ డైలీ. ఆ టైప్ ఆఫ్ పర్సన్ కాదు. ఏమో మేబీ సినిమా ఏమైనా సీన్ మంచి ఎమోషనల్ సీన్ వచ్చిందంటే అది కనెక్ట్ అయిందా, మంచి పాట వచ్చి అందులో ఎమోషనల్ సీన్ వచ్చి కనెక్ట్ అయినా కారుతుంది అంతే. కారుతుంది